ఈరోజు నా వాలెట్ని ఓపెన్ చేసి నా ఈ 2.5 years లైఫ్ స్టైల్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ అనే సిరీస్లో ఫస్ట్ పార్ట్ని చూసేద్దామా మరి. 20 kgs వెయిట్ లాస్ అనగానే మీలో చాలామంది ఇక తిండి మానేసి ఉంటారనుకుంటున్నారు కదా. లేదండి, ఈ 2.5 yearsలో ఒక్కసారి కూడా కడుపు నిండా తిండి తినకుండా ప్లేట్ ముందు నుంచి లేచిందే లేదు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అక్కడే ఉందండి అసలు రహస్యం. మనం అంతా ఎంత తింటున్నాం అన్న ఆలోచనలోనే మునిగి తేలుతున్నాం తప్ప ఏం తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం అన్నది ఆలోచించట్లేదు. సరైన ఫుడ్ సరైన టైంలో తినగలిగితే చాలండి. ఎంత తినాలి అన్నది పెద్ద ప్రాబ్లమే కాదు. ఇది ఎలా అంటారా? పంచదార పాకంలో మునిగిన గులాబ్ జాములు పెడితే ఒక అరడజనన్నా లాగించేయచ్చు. కానీ ఉడకపెట్టిన పల్లీలు గుప్పెడు తిన్నా కడుపు నిండినట్టు అనిపించదా చెప్పండి? ఇంకా చెప్పాలంటే గుప్పుడు వేరుశనగ గుళ్ళు తిన్నాక మీకు ఇష్టమైన ఒక గులాబ్ జామ్ తిన్నా పెద్ద నష్టం ఉండదండి. బట్ మనమేం చేస్తున్నాం? ఎక్కువ తింటే లావ్ అయిపోతాం అన్న ఒక రీజన్తో 2 గులాబ్ జాములతో సరిపెట్టేసి దానినే డైటింగ్ అంటున్నాం. ఆ 2 గులాబ్ జాములు తిని అయితే ఒళ్ళు పెంచుతున్నాం, లేదా అరిగించుకోవడానికి బాడీలో బలం ఉన్నా లేకపోయినా టెంపరీగా వాకింగో రన్నింగో చేసి మోకాళ్ళు అరగొట్టుకుంటున్నాం అండి. సరే, ఈ గులాబ్ జాముల గోలు పక్కన పెట్టి నీ స్టోరీ ఏమిటో ముందు చెప్పోయా బాబు అని అనుకుంటున్నారు కదా. ఇక నా స్టోరీలోకి వెళ్ళిపోదాం అయితే. ఆ రోజు డేటు 8th July 2023 అండి. ఎందుకో ఆ రోజు వెయిట్ చెక్ చేసుకుంటే 91.5 kgs చూపించిందండి బాబు. లైఫ్లో ఫస్ట్ టైం 90+ kgs కేటగిరీలోకి వెళ్ళిపోయా. గ్యాస్ట్రిక్ ఇష్యూస్, హెయిర్ లాస్, అప్పుడే స్టార్ట్ అవుతున్నాయేమో అనిపిస్తున్న నీ పెయిన్స్, లో బ్యాక్ పెయిన్, టైట్ అయిపోయిన బట్టలు, పెరిగిపోయిన స్వీట్ క్రేవింగ్స్, ఇలా చాలా విషయాలకు కొంచెం స్ట్రెస్లోకి వెళ్ళా. అప్పుడే అనిపించిందండి, ఇక ముందు లైఫ్లో ఈ విధంగా అయితే ముందుకు వెళ్ళకూడదు. లైఫ్ బాగుండడం కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నా. గులాబ్ జాములు మానేసి ఉంటాడు అనుకుంటున్నారా? లేదండి, డైట్ మోడిఫికేషన్ చేయాలి అని డిసైడ్ అయ్యాను. దానిలో భాగంగా తీసుకున్న ఫస్ట్ డెసిషన్ ఏమిటంటే తోటకూర కాడలతో పులుసు, కాకరకాయ జ్యూస్ అంటూ ఒక వారం ముక్కుతూ మూలుగుతూ తిని మళ్ళీ గులాబ్ జాములకు టెంప్ట్ అయ్యి అవ్వకూడదనుకున్నా. ఏ డైట్ ప్లాన్ తయారు చేసుకున్నా సరే అది నోటికి రుచిగా ఉండాలి, వండడానికి ఈజీగా ఉండాలి, అలాగే లైఫ్ లాంగ్ పాటించగలిగినట్టుగా ఉండాలి అని అనుకున్నా.